అంగన్వాడీలకు కనీస వేతనం పెంచాలని పెండింగ్ లో ఉన్న 1810 మినీ వర్కర్లకు క్వాలిఫికేషన్ రిలాక్స్ చేసి మెయిన్ సెంటర్ గా మార్చాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని, వేతనంతో కూడిన మెడికల్ సెలవు ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేయాలని, హెల్పర్లకు ప్రమోషన్ ఇవ్వాలని, పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఐసీడీఎస్ సిడిపిఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగిందని తిరుపతిలో రాష్ట్ర స్వచ్ఛంద సంస్థ కార్యాలయం ఎదురుగా ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కందారపు మురళి మాట్లాడుతూ 2019 నుంచి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచలేదన్నారు. ఐసీడీఎస్ కి బడ్జెట్ అంగన్వాడీలకు వేతనం పెంచకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ అండ్ హెల్పర్స్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి నాగరాజమ్మ, జయప్రభ, గీత, జ్యోతి, నాగరత్న తదితరులు పాల్గొన్నారు. యావత్ ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఈ రకమైనటువంటి ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. కారణం ఏమంటే ఇప్పుడు వచ్చే జీతం పెరిగిన ధరలకు అనుగుణంగా లేదు, పెంచాలన్నటువంటి డిమాండ్తో 26,000 కనీస వేతనంగా ఉండాలని చెప్పి మనం ఎప్పటి నుంచో అడుగుతున్నాం. దాంట్లో భాగంగానే ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమాన్ని ఇక్కడే కాదు యావత్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఇదే రకంగా ధర్నా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మనం అడిగేదేమి నేరమో ఘోరమో కాదు. గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. వర్కర్కి 24,000 రూపాయలు ఇవ్వాలి, హెల్పర్కి 20,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి గుజరాత్ హైకోర్టు ఆల్రెడీ చెప్పింది. అయినా అమలు చేయడంలే, గుజరాత్లోనూ అమలు చేయడంలే, దేశంలో ఎక్కడా కూడా అమలు చేయడంలే. అదే మాదిరి సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఏమని ఇచ్చిందంటే సమాన పనికి సమాన వేతనం అని. ఇదేదో ఒక అంగన్వాడీలనే కాదు, స్కీమ్ వర్కర్లనే కాదు, దేశంలో పనిచేస్తున్నటువంటి అనేక చోట్ల ఈరోజు ఉన్నటువంటి ధరలను దృష్టిలో పెట్టుకొని 26,000 కనీసంగా ఉండాలి అని చెప్పి నిర్ణయం ఎప్పుడో జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చింది డైరెక్షన్. కానీ ఇవేమీ పాటించకుండా మొన్న లేబర్ కోడ్లు అనే పేరుతో లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దాంట్లో ఏమని చెప్పారంటే రోజుకు 178 రూపాయలు కనీస వేతనం ఉంటే చాలు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వమే ఒక డైరెక్షన్ ఇచ్చింది ఆ లేబర్ కోడ్లో. మీకు అందరికీ 178 రూపాయలు అంటే ఎంత? 4,650 రూపాయలు కనీస వేతనం ఒక నెలకుంటే చాలు అని. దాని అర్థం ఏమంటే ఇప్పుడు మీకు ఇచ్చేది కూడా ఎక్కువ కాబట్టి దాన్ని తగ్గించండి అనే దాంట్లో అర్థం. నరేంద్ర మోడీ చేసిన నిర్వాహకం ఇది. చాలామందికి తెలియదు ఈ విషయం. లేబర్ కోడ్లో కనీస వేతనం ఎంత అంటే ఒక నెల రోజులు అంటే 26 రోజులు కంటిన్యూగా పనిచేస్తే 4 రోజులు సెలవు పోను. మామూలుగా 30 రోజులు లెక్క ఇరు, 26 రోజులు 30 రోజులకి 26 రోజులని లెక్క తీసి 30 రోజులు కలిసేటట్టుగా నిర్ణయిస్తారు వేతనాన్ని. అట్లా నరేంద్ర మోడీ ప్రభుత్వం 4,650 రూపాయలు చాలని చెప్పి నిర్ణయం చేసింది. దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సంయుక్తంగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఇప్పుడు ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించబోతా ఉంది ఆ లేబర్ కోడ్ని. కాబట్టి మనకు తగ్గించేస్తారేమో అని అనుకుంటారేమో మీరంతా. మనం ఏమారు ఉంటే తగ్గిస్తారు కూడా, దాంట్లో ఏమి సందేహం లే. ఇప్పుడు మనం ఈ పోరాటాలన్నీ ఎందుకు చేస్తున్నామంటే గుజరాత్ హైకోర్టు చెప్పింది కదా, అంగన్వాడీలు అంటే గుజరాత్లో ఉండే అంగన్వాడీలే కాదు, దేశమంతా ఉన్నారు అంగన్వాడీలు. గుజరాత్ హైకోర్టు ఇచ్చిన దాన్ని ఎందుకు అమలు చేయరు? లేదంటే సుప్రీంకోర్టు చెప్పిన దాన్ని ఎందుకు అమలు చేయరు? దాన్ని అమలు చేయాలని మనం డిమాండ్ చేస్తున్నాం. మొన్న నిర్మలా సీతారామన్ గారు పెట్టినటువంటి బడ్జెట్లో ఈ ఐసీడీఎస్ ప్రాజెక్టుకి కేటాయింపులు చేయాల్సినంత కేటాయింపులు చేయకుండా సంవత్సరం తగ్గించేస్తూ వస్తూ ఉంది. పసిబిడ్డల పోషకాహారాలు ఎట్లా పెంచాలనేది ఈరోజు ప్రధానమైన అజెండా అయితే దాంట్లో కూడా తగ్గించేశారు. అంటే కేంద్ర ప్రభుత్వం తగ్గించేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం తగ్గించేస్తుంది, ఇంకెవడయ్యా పట్టించుకునేది ఈరోజు ప్రశ్న. అందుకనే మన అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఇచ్చినటువంటి పిలుపు ఏంటంటే మనమందరూ కలిసికట్టుగా చాలా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తే తప్ప వీళ్ళు లొంగి రారు అన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి మనం పిలుపునిచ్చాం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ బడ్జెట్ సమావేశాల్లోనే మన జీతం పెంచినామని చెప్పి ప్రకటన చెయ్యాలి. చెయ్యని పక్షంలో మనం గతంలో ఎట్లయితే పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేసి పోరాటం చేసినామో అంతకంటే పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో తిరగబడి పోరాటం చేస్తామని చెప్పి చెప్పడం కోసమే ఈ కార్యక్రమం మనం నిర్వహిస్తాం. ఈరోజు ఇక్కడ జరిగితే అయిపోదని కాదు, మళ్ళా కలెక్టర్ ఆఫీసుల దగ్గర పెట్టాం, ఆ తర్వాత రాష్ట్ర అసెంబ్లీ దగ్గర కూడా పెట్టడం జరిగింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పోరాటాన్ని మీరందరూ విజయవంతం చేయాలి. మీకు సిఐటియు అన్ని రకాలుగా అండగా ఉంటుందని తెలియజేస్తూ మీరు ఇచ్చిన అవకాశానికి సెలవు. ధన్యవాదాలు అందరికీ.